విద్యా కమిషన్ అని ఏర్పాటు చేశారు. ఆ విద్యా కమిషన్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీల కమిషన్ కోసం ఏర్పాటు చేసుకున్నారా, లేకపోతే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏర్పాటు చేసుకున్నారా అనే విషయం వాళ్ళకి చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతున్నది. ఇలా 8,500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు పేద విద్యార్థులు చెల్లించాలని ఉన్నాయి. ఒక్క రూపాయిగా చెల్లించకపోగా ఇంకా విద్యా సంస్థలు గడుస్తున్నప్పుడు కూడా గత పాలక పార్టీలు అయితే ఏదైతే తప్పిదాలు చేసిందో వాటిని పునరావృతం చేస్తూ వారికంటే ఎక్కువ అకాడమిక్ స్టార్టింగ్ కాకముందే కాలేజీల సీట్లు అయిపోయాయని చెప్పుకొని తల్లిదండ్రుల దగ్గర విపరీతమైన ఫీజులు ఓపెన్ తీసుకున్న పరిస్థితి. ఇలా స్కూల్లో పిల్లలకు సంబంధించి షాపింగ్ కాంప్లెక్స్ లలో కూడా కింద షాపింగ్ మాల్ ఉంటుంది, పైన స్కూల్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఆడుకునే స్థలం కూడా ఒక స్వేచ్ఛ, వ్యక్తిగత జీవిత స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నారు. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి గల్లీకి గవర్నమెంట్ స్కూల్కి కనీసం ఒక 100 మీటర్ల డిస్టెన్స్ పరిధిలో కూడా పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి రూల్స్ ఉన్నప్పుడు కూడా వాటన్నిటిని పక్క పెట్టి రైట్ టు ఎడ్యుకేషన్ విద్యా హక్కు చట్టం ప్రకారం 25 సీట్లు కేటాయించాల్సింది విద్యా కమిషన్ అది రైట్ టు ఎడ్యుకేషన్ లో ఉన్నది. ఈ ప్రైవేట్ పేద విద్యార్థులకు 20%, ఆ స్కూల్లో 100 సీట్లు ఉంటే 20% ప్రతి క్లాసుకు ఇవ్వాల్సింది ఉంది. అదన్నీ ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పైసల కోసం ఏర్పాటు చేసుకున్న ఒక కార్పొరేట్ విద్యా మాఫియా గతంలో చిన్న మీడియం స్కూల్ బడ్జెట్ స్కూల్ ఉండేది. వాళ్ళు 20,000 చెప్పే స్కూల్ కానీ ఇప్పుడు మొత్తం కూడా శ్రీ చైతన్య, నారాయణ, అనురాగు మొత్తం ఒక మాఫియా, కేంబ్రిడ్జ్ ఇట్లా ఒక మాఫియాని. ఆ మాఫియాకి ఎవరంటే మన దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఆ స్కూళ్ళు కాలేజీలు పెట్టి మీరు వ్యాపారం చేయాల్సింది దేని మీద చేయాలని వ్యాపారం చేస్తే ఏదో ఒక వస్తువుల మీద వ్యాపారం చేయాలి. విద్యను అమ్ముకుంటారా? ఈ దేశంలో కూడా విద్యను కొన్నాడు. ఇలా విద్యను చదువుకోవాల్సింది పోయి చదువుకునే పరిస్థితికి వచ్చింది. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ దేశంలో మనం ఉన్నామంటే సిగ్గుపడాల్సిన అవసరం. విద్య చదువుకోవాలి. విద్య చదువుకుంటే సమాజానికి ఒక సమాజానికి ఉపయోగపడే ఒక మానవ విలువలతో కూడుకున్నట్టు ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉంటుంది. చదువుకున్న తర్వాత 100 రూపాయలు పెట్టి నువ్వు కొనుక్కున్న తర్వాత ఒక వస్తువు దాని మీద లాభాలను చూస్తావు తప్ప కొనుక్కున్న వాళ్ళందరూ ఏమవుతారు? రేపు ఆఫీసర్లు అనుకో. ఈ రోజున మనం చూసిన ఏసీబీ దడలలో అధికారులు దొరుకుతారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. వాళ్ళంతా చదువుకొని మమ్మీ డాడీ శ్రీ చైతన్య, నారాయణ, సిబిఐటి, ఐఐటి ఆ స్కూల్లో చదువుకొని వచ్చిన పిల్లలు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ అయ్యా 1 కోటి 2 కోట్లు అప్పు చేసి పెడతారు. కాబట్టి 2 కోట్లకు 4 కోట్లు సంపాదించుకోవాలని చూస్తారు తప్ప 2 కోట్లు అయితే సమాజం కోసం ఉపయోగపడాలని చూడరు కదా. కాబట్టి ఇట్లాంటి విద్యారంగం ఏమైతుందో దీన్ని మొత్తం కూడా ఒక ఎంక్వైరీ చేయాలి. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ, డిగ్రీ కాలేజీలు కానీ మధ్యతరగతి డిగ్రీ కాలేజీలు ఫీజులు చెల్లించలేక చాలామంది పాపం కాలేజీలు మూతపడి చేసిన పరిస్థితి. ఆ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తే వాళ్ళకి ఓపెన్ చేసుకోరు. పట్టణాలకు వచ్చి చదువుకునే ఏదైతే విద్యార్థులు ఉన్నారో ఇప్పుడు భద్రాచలం కానీ, కుంట కానీ, వార్ల ములుగు కానీ, లేకపోతే ఆదిలాబాద్, సిరిపురి ఈ ప్రాంతాలలో చిన్న ఒకటే డిగ్రీ కాలేజ్ ఉంటుంది. ఆ డిగ్రీ కాలేజ్ ఫీజు రియంబర్స్మెంట్ లేక పిల్లలు పైసలు కట్టలేక, ఆదివాసీ పిల్లలు, గిరిజన పిల్లలు కట్టలేక వాళ్ళు చదువుల మధ్యలో ఆపేస్తున్న పరిస్థితి. స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడం వల్ల కనీసం ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ తోటి బస్ తోటి వాళ్ళు బయటికి వెళ్ళి చదువుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాటిని గవర్నమెంట్ పట్టించుకోవడం పోయి కమిషన్లు వచ్చేది. కాళేశ్వరం ప్రాజెక్టులు అది జరిగింది, ఈ ప్రాజెక్టులు అది జరిగిందంటే ఏ ప్రాజెక్ట్ అయినా ఏమని చేస్తావు? ప్రజల కోసం ఉపయోగపడే ప్రాజెక్టులు నువ్వు నిజంగా పనిచేస్తున్నావు. మరి శ్రీ చైతన్య నారాయణ మీద ఎందుకు ఎక్కువ లేదు? లేదా అదే మీ ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి అనురాగ్ కాలేజీల మీద క్యాడెట్ సీట్లు ఎట్లా అమ్ముతారు? వాటికి పర్మిషన్లు ఎట్లా వచ్చినాయి? అదే మల్లారెడ్డి కాలేజీల మీద ఏరిపోయాయి అంటే మల్లారెడ్డికి నీకు వాట జరిగింది మధ్యలో ఒక అంతర్గతంగా ఒక రహస్యం జరిగే కదా. మీరు వాటి మీద ఎంక్వైరీ చేయాల్సింది. నిజంగా యూనివర్సిటీ అన్ని యూజీసీ నామ్స్ ప్రకారం, ఏఐసిటిసి నామ్స్ ప్రకారం ఉన్నాయి కాలేజీలన్నీ లేవు కదా. మీకే తెలుసు. ఒక మెడికల్ అయితే ఎంత పెద్ద మాఫియా అండి. మెడికల్ కాలేజ్ కనీసం ఒక 10-14 చచ్చిపోయిన శవాలు ఎంక్వైరీ ప్రాక్టికల్ కోసం ఉపయోగించాలి. మీరు ఏ కాలేజ్ పోయి చూసినా కానీ ఒక్క శవం కూడా ఉపడదా. కనీసం అర్థం ఒకటి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేని చదువు, పైసలు పెట్టుకొని చదువు ఈ సమాజానికి ఉపయోగపడదు. ఈ సమాజానికి ఎన్నటికైనా వ్యతిరేకమే. అది పెట్టుబడిదారులని, కమిషన్లని, అవినీతిని పెంచి పోషించే ఒక విద్యారంగం అయితే తప్ప ప్రజల కోసం పనిచేయాలి, లేకపోతే ఈ సమాజం కోసం కనీసం వాళ్ళ తల్లిదండ్రుల కోసం పనిచేయాలన్న ఆలోచన కూడా లేదు. ఇలా 10వ తరగతి అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఒక తల్లిని చంపే స్థాయికి వచ్చిందంటే అది ఎక్కడ ఏ సమాజంలో నేర్చుకుంటుంది? ఆ 10వ తరగతి ఏం చదువుకున్నది అంటే ఇన్స్టాలో పోస్ట్ చేయాలా, టెక్నాలజీ నేర్చుకోవాలా, లవ్ చేయాలా, సంపాలి. ఇదేనా పరిస్థితి? అది కాదు కదా. ఒక విలువలతో కూడుకునేది అమ్మ నాన్న కష్టం విలువ తెలవాలా, పైసల విలువ తెలాలా, మనుషుల విలువ తెలాలా, గౌరవం తెలాలా, సమాజం ఏది మంచి ఏది చెడని తెలుసుకునేది ఒక విద్యారంగంలో. కొటారి కమిషన్ అని ఒక కమిషన్ ఉన్నది దేశంలో కూడా. కొటారి కమిషన్ చెప్తుంది తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మితమై ఉంటుంది. మీరు చదువుకున్న స్కూళ్ళల్లో గోడల మీద రాసి పెడతా ఉంటారు తరగతి గదిలో దేశ భవిష్యత్తు ఉన్నది. తరగతి గదిలో లేడు ఉన్నది. తరగతి గదులు కాదు, ఎవరు ఎక్కువ పైసలు అయితే ఇలా వాళ్ళ దేశ భవిష్యత్తు నిర్మితమై ఉన్నది. కాబట్టి ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానికి రేవంత్ రెడ్డి కమిషన్ల కోసం చాలా స్పష్టంగా కార్పొరేట్ శ్రీ చైతన్య, నారాయణ లేదా ఇంజనీరింగ్ కాలేజీ వాటిని మొత్తం దోపిడీని అరికట్టాలి, వాటిపైన నియంత్రణ చేయాలి. లేకపోతే నువ్వు 5 సంవత్సరాలు వెళ్ళిపోయి దగ్గరికి 2 సంవత్సరాల కాలం ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇంకొక 3 సంవత్సరాల కాలం లోపల నువ్వు కూడా గత పాలకులకు ఏదైతే పట్టిందో, ఏదైతే వాళ్ళు ఓడిపోయి ఇంటికాడ కూర్చొని హాయిగా రెస్ట్ తీసుకుంటారో ఇంకొక 5 సంవత్సరాలు, ఇంకో 3 సంవత్సరాలు కూడా నువ్వు రెస్ట్ తీసుకోవాల్సిన సందర్భం చాలా దగ్గర ఉందని చెప్పేసి వీటిపైన నియంత్రణ లేకపోతే విద్యారంగం పైన ఒక మంత్రి కూడా లేడు. కనీసం దౌర్భాగ్యమైన పరిస్థితి. విద్యాశాఖకి ఒక
దాదాపు ఒక 30-40% ప్రజలు మొత్తం కూడా విద్యాశాఖ మీద ఉంటారు. మొత్తం చదువుకున్న ప్రతి విద్యావంతులు చేతులవంతులు కావాలంటే చదువుకోవడానికి దానికి ఒక మంత్రి లేరంటే విద్యాశాఖకు వచ్చే కమిషన్ కూడా నా ఇంటికి కోసం రావాలని చెప్పేసి ఆ విద్యాశాఖను కూడా నీ దగ్గర పెట్టుకున్నాం అనేది ఇక్కడ ఉన్న ప్రజలకు తెలుసు, ఇక్కడ ఉన్న ప్రజాస్వామికవాదులకు తెలుసు, నువ్వు ఏర్పడేస్తున్న విద్యా కమిషన్ కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళు వచ్చి నీకు వసూలు చేసి ఇస్తారు. ఆడికి మొత్తం కూడా రేవంత్ రెడ్డి విద్యారంగం పైన నిర్లక్ష్యంగా వేస్తున్నటువంటి నీకు తగిన బుద్ధి విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థులు మేము తెలియజేస్తాము. అదేవిధంగా జూలై 1 రోజు విద్యారంగ సమస్యలు అన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి మాసప్ ట్యాంక్లో కూడా ఉన్నత విద్యా మండలి భవనాన్ని ముట్టడి చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, మేధావులు, జర్నలిస్టులు అందరూ కూడా వచ్చి ఈ సమాజానికి తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. నా పేరు గణేష్, నేను డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ స్టేట్ కో-కన్వీనర్. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్